రోబోటిక్ ఇంజనీర్ అవుతాడు మా అబ్బాయి అంటారు. రోబోటిక్ ఇంజనీర్ అవడానికి అసలు ఏ కాలేజీలో ఉంది, దానికి ఎంట్రన్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలా ఇది తెలియాలండి. అంటే ఇప్పుడు మొన్న స్టూడెంట్ వచ్చాడు, నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. నేను ఎంబీఏ చదువుతాను సార్, ఫైనాన్స్ అంటే నాకు ఇష్టం సార్, నేను ఫైనాన్స్ పుస్తకాలను చదివేసానని వచ్చాను దగ్గరికి. ఇప్పుడు నేను ఎంబీఏ చదవాలి, ఫైనాన్స్ పుస్తకాలు కాదంటే చదవాల్సింది క్యాట్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్. అంటే ఎంబీఏకి వెళ్ళాలంటే క్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ క్యాట్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ చదవలేడు. ఆడేమంటాడంటే ఈ సిలబస్కి నాకు ఫైనాన్స్కి సంబంధం ఏంటి సార్, నాకు నేను ఇది నాకెందుకు, ఇది నేను చదవాల్సింది ఫైనాన్స్ కదా అందుకే చదివాను అంటున్నాడు. అట్లా ఉండదండి. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతాను, ఐపీఎస్ అవుతాను కదా, సివిల్ సర్వీస్లో హిస్టరీ ఎందుకు చదువుతాను, జాగ్రఫీ ఎందుకు చదువుతానంటే కుదరదు. నువ్వు ఐపీఎస్ అవ్వడానికి నేను ఇంకొక చిత్రమైన కౌన్సిలింగ్ వచ్చిందండి. నేను కంపల్సరీగా నేను ఫారెన్ డెలిగేట్ కింద అయిపోతాను, నేను ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్కి వెళ్తానని. మీరు నంబర్ అండి, పేరెంట్ కూడా చదువుకున్న అతనండి, ఆఫీసర్ క్యాడర్ అండి ఇంచుమించుగా. మొత్తం ఐఎఫ్ఎస్కి సంబంధించి మొత్తం అన్నీ నేర్చేసుకుంటున్నాడు 10th క్లాస్ వాడు. అసలు ఫారెన్ సర్వీస్ అంటే ఏంటి, అంటే డిప్లొమాట్స్ ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటారు, మొత్తం నేర్చేసుకున్నాడు 2 ఏళ్ళ పాటు. మా వాడికి అన్నీ వచ్చండి, ఈ అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కదా, ఈయన చేసేయండి సార్ ఐఎఫ్ఎస్ అంటున్నారు. అసలు అంటే ఒక అమాయకత్వానికి మూర్ఖత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. పేరెంట్స్కి కూడా రాంగ్ గైడెన్స్ ఎవరు గైడెన్స్ కదా, పేరెంట్ అడిగాడు తెలుసు అనుకుంటున్నాడు. నాకే తెలుసు. అదేంటి సార్ ఐఎఫ్ఎస్ ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి ఆ ఇంట్రెస్ట్ చంపేయమంటారంటే ఐఎఫ్ఎస్ అనేది ఒక ఎగ్జామ్ కాదు, సివిల్ సర్వీస్లో ఒక పార్ట్. అది నీకు వచ్చిన ర్యాంక్ బట్టి డిసైడ్ చేస్తారు. దానికి ఐఎఫ్ఎస్ క్వశ్చన్స్ అడగరు. నీకు ఐఎఫ్ఎస్కి సంబంధించినటువంటి డ్రీమ్ అనేది మైండ్లో ఉండడం తప్పలేదు, కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల ఉపయోగపడే ట్రైనింగ్లు ఇస్తారు వాళ్ళు. కాదండి, ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్ కూడా దగ్గరికి వెళ్తే పోలీస్ అంటే 0 నాలెడ్జ్ అండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ ఇస్తారు. ఇప్పుడు నేనున్నాను రైల్వే సర్వీస్ని, రైల్వే అంటే 0 నాలెడ్జ్ అండి, రాసినప్పుడు నాకేం తెలుస్తుంది. నాకు ట్రైనింగ్ ఇచ్చారు 1.5 years, 2 years ట్రైనింగ్ తీసుకున్నాను నేను. ట్రైనింగ్ నేర్పిస్తారు, ఆ ట్రైనింగ్ నేర్చేసుకుంటాడు. అంటే యాజ్ ఇఫ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఆ నేర్చుకోవాల్సింది చదవలసింది వేరు కదా. సో మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ అండి అసలు ఫారెన్ సర్వీసెస్ మీద, ఫారెన్ డెలిగేట్స్ మీద, లేకపోతే ఎంబసీస్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ అండి. మీరు నమ్మరండి, ఎన్నోసార్లు ఎంబసీకి నన్ను తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళి మా అబ్బాయికి చూపించానండి అంటాడు.